వికారాబాద్ జిల్లా బంట్వారం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. భారతదేశాన్ని దిక్సూచిగా భారత రాజ్యాంగాన్ని రాసి భారతదేశ ప్రజలందరికీ ఒక మంచి ఆయుధాన్ని సమర్పించారని, ఆయన ఆశయాలను త్యాగాలను స్మరించుకోవాలన్నారు. 23 దేశాలకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని రాసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, మనమందరం ఆయన అడుగుజాడలో నడవాలని, ఆయన కన్నకలలు నిజం చేయాలని, దళిత బహుజనులు రాజకీయ, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాముల యాదవ్, రైతు బంధు మండల అధ్యక్షుడు ఖాజా పాషా, బీజేపీ మండల అధ్యక్షుడు మహేష్ యాదవ్, ఎక్స్ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు టీఎస్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య, సుదర్శన్, రత్నం, బీఎస్పీ మండల అధ్యక్షుడు గణేష్, జై భారత్ నాయకులు బీఎస్పీ సలహాదారులు నరసింహులు, ప్రసాద్, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీయాలన్నా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరికి పేరున జయభీములు తెలియజేస్తూ మరియు ఇలాంటి ఒక ప్రపంచ మేధావి ఇలాంటి మహానీయుల జయంతులు వర్ధంతులు జరుపుకోవడం అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి కొంతమందికి అర్థమయ్యే రీతిలో కాకుండా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇలాంటి మహానీయుల యొక్క జీవిత చరిత్ర, వాళ్ళు సాధించినటువంటి ఆశయాలను మరియు రాబోయే తరాలకు కూడా వారసత్వంగా ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఇలాంటి గొప్ప మేధావుల యొక్క జయంతి వర్ధంతులు జరుపుకోవడం అనేది చాలా మంచి పరిణామం. మరి ఏది ఏమైనప్పటికీ నేడు మన ప్రపంచ మేధావి, మన గొప్ప మేధావిని కోల్పోయిన రోజు కాబట్టి ఏది చెప్పుకున్నటువంటి నేడు చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి ఇలాంటి అంబేద్కర్ గారి యొక్క ముఖ్యంగా అంబేద్కర్ గారు నేడు ఈరోజు ఇక్కడ మనం ముందరం ఉన్నామంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అందరం కలిసికట్టుగా ఉన్నాం. మరి అంబేద్కర్ గారు చదువుకునేటటువంటి రోజుల్లో ఇలాంటి కలిసి ఉండేటటువంటి పరిస్థితి లేదు, చదువుకునేటటువంటి ఆవశ్యకత లేదు, అక్కడ పరిస్థితి లేదు. ముఖ్యంగా అంటరానితనం. మరి దళితులు చాలామంది ఏమంటారంటే అంబేద్కర్ అంటే కేవలం దళితులకు ఎస్సీలకే సంబంధించినటువంటి వ్యక్తిగా నేడు కూడా ఇంత
విద్య అభివృద్ధి చెందిన కానీ ఇప్పటికీ అక్కడక్కడ ఈ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి మరి ఎస్సీలకే పరిమితం చేస్తున్నటువంటి కొన్ని సందర్భాల్లో చూస్తున్నాము. ఇది చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. అంబేద్కర్ ఎస్సీలకి కాదు, ఆనాడు మనువాదం అనేటటువంటి ఉన్నటువంటి అంటరానితనం అనేటటువంటి మరి ఉధృతంగా ఉన్నటువంటి రోజుల్లో అలాంటి వ్యవస్థను కుకుటి వేళ్లతో పెకిలించి మరి ఆ వ్యవస్థ అనేది ఎంతవరకు కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని మొత్తం సమాజాన్ని, భారతదేశాన్ని, ప్రపంచాన్ని మేల్కొల్పినటువంటి గొప్ప మేధావి మన అంబేద్కర్ గారు. మరి అలాంటి వ్యక్తి యొక్క ఆశయాలను కొనసాగించాల్సినటువంటి ఆవశ్యకత మరి అందరిపైన ఉంది. ఈ రకంగా అందరము కలిసి కట్టుగా ప్రతి ఒక్కరము అందరం మనం చూస్తూ ఉన్నాం. ఎవరమైనా కానీ మన రైట్ సైడ్ డ్యూటీస్ ఉంటాయి. మనం ప్రతి ఒక్కరము హక్కులు అడగనికనే మనం ప్రాముఖ్యత గుర్తిస్తున్నాం. ప్రతి ఒక్కరం, చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరము మన హక్కులనే గుర్తుపెట్టుకుంటున్నాం. మన విధులను వరిపోయేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మన హక్కులతో పాటు విధులను కూడా మన అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో మన హక్కులు ఏ రకంగా అయితే మనకు కల్పించారో హక్కులతో పాటు విధులను కూడా కల్పించినటువంటి వ్యక్తి. కాబట్టి మన హక్కులతో పాటు విధులను కూడా గుర్తిస్తూ నిర్వర్తిస్తూ మరి ఇలాంటి ఎంత చెప్పినా కానీ మేధావి గురించి, మన ప్రపంచ మేధావి గురించి ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి ఆ రోజు ఆయన ఆ రకంగా విద్య కొనసాగించి అంటరానితనం ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి గురువులు లేనటువంటి సందర్భంలో కూడా మరి విద్యార్థులు మరి ఉన్నతమైనటువంటి వర్గాలు క్లాస్ రూమ్లో కూర్చొని విద్య చదివి గురువులు చెప్పినటువంటి విద్యను నేర్చుకున్నట్టు సందర్భంలో అంబేద్కర్ గారు మరి క్లాస్ బయట కూర్చొని కూడా ఆ లోపల ఉన్నటువంటి విద్యార్థులతో పోటీపడి మరి వాళ్ళ కన్నా ఎక్కువగా విద్యను అభ్యసించినటువంటి గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. కాబట్టి మనమందరం కూడా విద్యార్థులు చాలా చక్కగా చదువుకొని మన తల్లిదండ్రులకు, మన గ్రామానికి, మన మండలానికి పేరు వచ్చే విధంగా మరి ముందున్నటువంటి విద్యార్థులు మరి అంబేద్కర్ ఆశయాలను కూడా కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలియజేస్తూ తర్వాత మన సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ అన్న గారిని ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి 26 సంవత్సరాలకి అంకితం, మన దేశానికి అంకితం అయిపోయింది.
గణేష్ వాళ్ళు फोटो తీయాలనా సార్ ప్రపంచ మేధావి అంబేద్కర్ కోసం మన దేశానికి ఎంతో చేసిండు. దానికోసం అందరికి తెలుసు. ఇంకా తెప్పడానికి ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన సేవలు, తన జీవితాన్ని జనం కోసం త్యాగం చేసి తన ప్రపంచంలో ఒక గొప్ప మేధావిగా ఉన్నారు. దాన్ని ఉద్దేశించి మన తాజాపాటి సార్ గారు మాట్లాడుతున్నారు. మనమే మాట్లాడుతున్నాం. బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు గణేష్ గారు మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను. నమస్కారం. ముందుగా సభకు చేసినటువంటి గ్రామ సర్వపౌరుడు నవరత్న గారికి, అదేవిధంగా మిగతా పార్టీ ప్రతినిధులకు, నాయకులకు ఈ యొక్క అంబేద్కర్ 66వ వర్ధంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఒక అంటరానితనంపై వివాదం మోపినటువంటి ఆయుధం అంబేద్కర్. ఆయన ఒక గొప్ప మేధావి. ఆయన తన ఆలోచనతోటి సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని, కులతత్వం, మతతత్వం వీటికి అతీతంగా ఎన్నో దేశాలలో తిరిగి అధ్యయనం చేసి మనకు ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రచించారు. అందులో ప్రతి ఒక్కరి రిజర్వేషన్ల ప్రకారం వేతనాలు, మరియు అదే కాకుండా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలన చేయడానికి పార్టీలకు అతీతంగా, వర్గాలకు, వర్ణాలకు అతీతంగా రాజ్యాంగాన్ని రాసి మనకు బహుమానంగా ఇచ్చారు. అలాంటి రాజ్యాంగాన్ని ఈరోజు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క పౌరుడు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అవగాహన చేసుకొని ముందున్న రోజుల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళదే కాబట్టి దాన్ని కృషి చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలను సాధించే క్రమంలో ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తుఫీ సార్ గారిని మాట్లాడాల్సిన నేటి కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్
అంబేద్కర్ యొక్క వర్ధంతి నివాళులు అర్పిస్తూ ఈరోజు భారతదేశంలో కాబట్టి ఒక మేధావి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు బలహీన వర్గాలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటామంటే ఆయన పెట్టిన దీక్ష వల్ల ఈరోజు అందరూ కూడా సగర్వంగా తీస్తున్నాం. ఈయన మహారాష్ట్రలోని మహారాణి గ్రామంలో 1891 ఏప్రిల్ 14న పుట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన 1956 ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారక తల్లడిల్లు గద సకల జనం. బ్రతుకు అగ్రకుల విషకౌగిటిలు నలిగిపోతే నేటి నిజము. ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే. ఇది ప్రపంచ మేధావి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జైభీములు, విద్యార్థులకు ఆశీస్సులు. ఎంతసేపు అంబేద్కర్ గారు గొప్పతనం గురించి కానీ ఆయన మేధాతత్వం గురించి కానీ ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ వచ్చారు. అది అక్షరాల సత్యం. మరి ఆ సత్యాన్ని మనం ఎక్కడ ఆపామనేది ఆలోచించుకుంటే మా స్టూడెంటు తల్లి 9 నెలలు మూస్తుందన్నారు. 9 నెలల తర్వాత భూమి మీద పడితే భూమి మీద పడ్డ దగ్గర నుంచి రాజ్యాంగం మనల్ని ఎత్తుకుంటుంది. ఎప్పటి వరకు ఎత్తుకుంటుందంటే అది శ్మశానానికి పోయిన తర్వాత కూడా, కాల్చిన తర్వాత కూడా ఆ కాలబడ్డ వ్యక్తి యొక్క ఆస్తికి, పేరుకు, పిల్లలకు, కుటుంబానికి కూడా ఆ కుటుంబం బతుకున్నన్ని రోజులు రక్షణ ఇస్తుంది. చనిపోయినాక కాదు, పుట్టినాక కాదు. అంబేద్కర్ అందరివాడ ద్వారా అనేది ఆలోచించుకోవాలి. ఎందుకు ఆలోచించుకోవాలంటా ఉంటానంటే, రిజర్వేషన్ మాలలకు మాదిగలకు అంటున్నారు. అది 100 కాదు 200% తప్పది. ఎందుకు తప్పంటే, కొంచెం లోపలికి వెళ్తే మనం కొంచెం నిజాలు మాట్లాడుకోవాలి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే నేను పేరు చెప్పను కానీ, ఇది నా కులం గొప్పది, నా ముందు కుర్చీలో కూర్చోవద్దు, గుళ్ళోకి రావద్దు, బళ్ళోకి రావద్దు, ఇది మాకు సొంతం అన్నప్పుడు అది రిజర్వేషన్ కాదా? దాన్ని ఏమంటారు? దాన్ని రిజర్వేషనే. నేను గొప్పని అంటే రిజర్వేషన్, నా ముందు కూర్చోవద్దు అంటే రిజర్వేషన్. మరి ఎలా తయారైంది రిజర్వేషన్? బస్ ఎక్కుతాం, వికలాంగులకు కేటాయించబడ్డ చిట్కాలలో కూర్చోవాలంటారు. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? నీళ్ళపిండి ఎత్తుకుంటారు, ఎవరన్నా నీళ్ళపిండి ఎత్తుకుంటారు, ఆ బిందెలు లేవదు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? బలహీన వల్ల ఇది. ఇవన్నీ అబ్జర్వ్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది ఓ ఎస్సీలకు, ఓ ఎస్టీలకు, బీసీలకు కాదు, సర్వజనులకు, అంటే ప్రాణం ఉన్న వ్యక్తులకు కాకుండా ప్రాణం లేని చెట్లకు, పక్షులకు, ఎవరైనా ఇప్పుడు నెమల్ని చంపండి, ఎవరైనా దమ్ముంటే ఓ డీర్ను చంపండి, ఊర్లో తిరిగి పిచ్చి కుక్కను చంపండి, ఒక చెట్టు నరకండి, నేను రోడ్డు మీద పోతుంటాను అని కొట్టండి. అంటే ఒక వ్యక్తికి కాదా, సర్వ ప్రాణులకు హక్కులు కల్పించిన వ్యక్తే. సర్వ ప్రాణులకు హక్కులు కల్పించిన వ్యక్తి. ఎవరైనా కడుపులో ఉన్న బిడ్డను ఆపరేషన్ చేస్తానని చెప్పండి, చట్టరీత్యా నేరము అంటుంది. ఆ చట్టాన్ని రూపొందించిన వ్యక్తి, చట్టాన్ని రూపొందించిన వ్యక్తి. ఊర్లో తిరుగుతున్న కుక్కను కొట్టిన, మన ఊర్లలో కుక్కను కొట్టి చంపుతున్నాం కాబట్టి ఎవరేమనట్లేదు, కేసు పెడితే జైలుకి వెళ్తారు. కుక్కను చంపిన, చెట్టు కొమ్మని నరికిన, మరి ఎవరు కల్పించారు ఇది? చెట్టు వేసిదా, కుక్క వేసిదా, నెమలేసిదా?
లేదా ఎస్సీలదా? ఇది జాతి కొట్టు. జాతి బాగుపడాలి. ఏ జాతి బాగుపడాలి? భారత జాతి బాగుపడాలి. దానికోసం అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రచించారు. రాజ్యాంగం రాకపోతే మన వ్యవస్థ పెట్టాలి. ఒకటే మాట అన్నారు, పాకిస్తాన్ ముషారు. ఎందుకు ఈ దేశంలో పాకిస్తాను, ఇరాను, ఇరాకు అల్లకొల్లంగా ఉంటాయి, భారతదేశం ఎందుకు ప్రశాంతంగా ఉంది అన్నారు. ఆయన ఒకటే అన్నాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి మాకు లేకపోవడం మా తప్పు అని. ఆయన కనుక ఉంటే రాజ్యాంగాన్ని మాకు కూడా ఒకరు రాసి ఉంటే మేము కూడా ఇట్లా ఉండేవాళ్ళమేమో, మా దేశం కూడా ఇట్లా ఉండేదేమో, మేము కూడా ఇట్లా బాగుపడేవాళ్ళమేమో. అందుకోసం అంటే ఏమంటారు, డెమోక్రసీ ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడ్డది, మనమే పరిపాలించుకుంటాం. అలాంటి గొప్ప వ్యక్తిని సరే అంబేద్కర్ జయంతి చేస్తున్నాం, వర్ధంతి చేస్తున్నాం. ఆయన రథం ఇక్కడ దాకా లాక్కొచ్చాడు, 56 ఆగింది. ఆ ఆగడం అంటే ప్రపంచ మేధాతత్వానికి చీకటి రోజారు. ఇంకా ఆయన కొన్ని రోజులు బతుకుంటే, ఇంకా కొన్ని రోజులు బతుకుతుంటే బంటారు ఇంకా వేరే రకంగా ఉండేది, మన జీవితాలు వేరే ఉండేవి. అలాంటి అవకాశం కోల్పోయింది. మరి మనం ఏం చేయాలి? ఆ రథాన్ని తీసుకొచ్చినక్కడికి ఆ రథాన్ని ముందు తీసుకెళ్ళాలా, అక్కడే ఆపాలి. కానీ వెనకకు లాగుతా ఉన్నాం. ఆ లాగకుట్ట చేయాల్సిన బాధ్యత సార్ అన్నారు. స్థలాలు నాకు కారు ఉంది, నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను. కారు అంబేద్కర్ ఇచ్చింది, కానీ నా కారు, నేను కారుకు ఓనర్ను కాదు, నేను డ్రైవర్ను. ఆయన లేకుంటే నాకు జ్ఞానం లేదు, జ్ఞానం లేకుంటే చదువు రాదు, చదువు రాకుంటే ఉద్యోగం వచ్చేది కాదు, ఉద్యోగం రాకుంటే నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. కారు ఆయనకు వచ్చి, డ్రెస్ షర్ట్ కూడా నాది కాదు, ఆయన పెట్టే భిక్ష. షూ కూడా నాది కాదు, నాకు కూడా ఇల్లు ఉంది. ఆ ఇల్లు మీ అందరికి ఇల్లు ఉండొచ్చు, ఇల్లు కూడా మీది కావు. మీరు ఓనర్ గారు, మీరు వాచ్మెన్లు గుర్తుపెట్టుకున్నారు. ప్రతి ఇంటికి వాచ్మెన్లు మీద, నా ఇంటికి నేను వాచ్మెన్. ఆయన ఇచ్చిన ఇల్లుకు నేను కావాలంటుంది. మా నాన్న నాకు ప్రాణం పోస్తే ఈయన జీవితాన్ని ఇచ్చింది. ఎంతకంటే అంబేద్కర్ను ఇప్పుడు ఇంకా రిజర్వేషన్ విషయాలకు వస్తే 15% ఎస్సీ, 6% ఎస్టీ, 3% వికలాంగులకు, మరి రిమైనింగ్ అంత ఎడిపోయింది బీసీలకే కదా. మరి పెద్దపీట వేలు బీసీలకే కదా. ఇంకా కావాలంటే చదువుకోండి, రాజ్యాంగంలో ముందుగా బీసీల రిజర్వేషన్ డిసైడ్ అయిన తర్వాతనే మన నెక్స్ట్ ఫీల్డ్లో మనది ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి ఉంటుంది, ఎస్టీ అట్లా ఉంటాం. మరి ఎట్లా? ఎవరన్నా ఆడవాళ్ళకు హక్కులు కావాలి అంటే మేము ఇవ్వమంటే మంత్రి పదవికి రాజీనామా చేసి ఇక్కడ ఒక వ్యక్తి ఎక్కడ దొరుకుతారు కదా. ఏకైక వ్యక్తి ఆడవాళ్ళకి హిందూ కోడ్ బిల్లు పాస్ కానందుకు నిరసనగా రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్. ఎక్కడ ఎత్తుకోవాలి? మనం ఎత్తులే కదా పెట్టుకోవాల్సింది. ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి కదా, ఆయన స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలి కదా. అందుకోసం అంబేద్కర్ అనేది అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థకు ఒక్కరికి అంకితం చేయడం, ఒకరికి ముడి పెట్టడం, ఇది ఎంతవరకు న్యాయమో మిత్రులందరూ ఆలోచించుకోవాలి. ఇక విద్యార్థుల కోసం నేను చెప్పేది ఏంటంటే, ఇక నేను మాట్లాడుకుంటూ పోతే రాజ్యాంగానికి వెళ్ళి మనం బయటకు రావాలి. నేనేం చెప్తా ఉన్నానంటే, విద్యార్థులు, నేను ఇక్కడ ఉన్నాను, సుదర్శనాన్ని ఇక్కడ ఉన్నాడు, రాములన్నాడు ఉన్నాడు, గణేష్ ఇక్కడ ఉన్నాడు, సీనాన్ని ఇక్కడ ఉన్నాడు. మరి మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? పిల్లలు చెప్పాలి, మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? బాబు, మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తాను? మీ నాన్న ఏం చేస్తున్నాను? వ్యవసాయం. మరి నేను ఎందుకు చేయట్లేదు వ్యవసాయం? మీ నాన్న ఎందుకు చేస్తున్నా వ్యవసాయం? ఇది ఆలోచించుకోండి. ఎందుకు ఈయన షూ వేసుకొని, జీన్స్ వేసుకొని, షూట్ వేసుకొని వీళ్ళు ఇక్కడ ఎందుకున్నారు, మా నాన్న అక్కడ ఎందుకున్నారు? మీ టీచర్ కనిపించినప్పుడు, లేట్ టీచర్ కనిపించినప్పుడు మా అమ్మ ఇంటి దగ్గర అంటే ఎందుకు అవుతుంది, మా అమ్మ ఇంటికి పరీక్షల పని ఎందుకు చేస్తుంది, వీటి ఎందుకు ఉంది? ఇవాళ నమస్తే ఎందుకు పెడుతున్నాను? నేను పెడుతున్నాను, మా అమ్మ వచ్చినా పెడుతుంది నమస్తే. ఎందుకు పెడతా ఉన్నారు? ఇది ఆలోచించుకోవాలి. ఇది ఆలోచించుకుంటేనే ఆ ఆలోచనలో నుండే అంబేద్కరిజం పుడుతుంది. ఆ ఆలోచించాం కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. ఆ ఆలోచన కావాలి. ఎందుకు నీకు పక్కడికి నిర్దేశం చేస్తాను సార్, నాకు ఎగరాలి సార్, ఎగరాలేదు అంటావు కదా. ఇక్కడ ఈయన ఎందుకు ఉండాలా, మా నాన్న ఎందుకు లేడు అని ఆలోచన విధానం మీకు రావాలి. మరి దేశం ఎవరిది? కాబట్టి మీదే. మీకు కూడా అందులో హక్కులు ఉన్నాయి, మీకు కూడా రైట్స్ ఉన్నాయి. చివరికి తల్లిదండ్రులు కూడా పిల్లలను కొట్టే హక్కు లేదని కూడా రాసిన వ్యక్తి. ఎంత గొప్ప అంటే చెప్తున్నారు, ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఒక మనిషిని మనిషిగా, ఒక
ఒక కుక్కను కుక్కలాగా, ఒక చెట్టుని చెట్టులాగా అద్భుతమైన ఆలోచన విధానాన్ని కలిగించిన వ్యక్తి అంబేద్కర్. అందుకోసం ఆయన ప్రపంచ మేధావి. ఏమన్నా ఇప్పుడు ఎక్కడ ఎట్లా అనుకోవచ్చు, నాకెట్లా కనిపిస్తుంది అంబేద్కర్ ప్యాంట్ షర్ట్ తీసేస్తే చేతిలో బాణం, ఈ చేతిలో విల్లు లేని రాముడిలా కనిపిస్తుంది, వీణ లేని సరస్వతిలా కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని తత్వాలుంటే ఏం చేస్తాడో ఈయన ఒక్కడే కై చేశాడు. అందరుంటే ఏం చేస్తారో ఈయన ఒక్కడే చేశాడు. అందుకోసం గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా ఇక ఎంత గొప్ప విషయం అంటే అది చెప్పుకుంటామంటే 500-600 సంవత్సరాల నుండి తీర్పు రాని రామ మందిరం, బాబ్రీ మసీద్ గొడవ ఈయన రాసిన రాజ్యాంగం వల్ల 5 నిమిషాల్లో తెగిపోయింది. అంటే దేవుడు ఈ గుడి నాది, ఈ భూమి నాది, నేను రావణిరా బాబు, ఈ ప్లేస్ నాదని చెప్పినా కూడా ఈయన చెప్తే అది నిజమైంది. ఈయన రాజ్యాంగం చెప్తే నిజమైంది, లేకపోతే కయ్యేది కాదు, అది కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అంత గొప్ప వ్యక్తి కాబట్టి స్ఫూర్తిని తీసుకోవాలి. ఎట్లా స్ఫూర్తిని తీసుకోవాలి? ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి. ఈయన ఎందుకు చెప్తా ఉన్నాడు, మా నాన్న అక్కడ ఎందుకున్నాడు, ఈ టీచర్ ఎక్కడ ఎందుకున్నారు, మా అమ్మ అక్కడ ఎందుకుంది, నేను ఎక్కడ ఉండాలా, ఇంకెన్ని రోజులు వాళ్ళకి సపోర్ట్ కొట్టుకోవడం. అందుకోసం మీరు ఆలోచించేది ఏంటంటే నేను చదివితే ఎట్లా బాగుపడతాను, బాగుపడతా ఈ లక్షణాలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, అందులో హక్కు పోయించారు. ఇంకా రీసెంట్గా నిన్న చూస్తే అందరికీ మిత్రులందరికీ తెలుసు, నేను ఒక బిల్లు కూడా పెట్టాను. రాజ్యాంగంలో సవరణ కావాలని బిల్లు ప్రవేశపెట్టాను. వ్యతిరేకించడం వల్ల వెనక కాగింది. కంపల్సరీ ఒక్కొక్క పేజీ తిరిగి అవకాశం అవుతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరికీ ఉంది. సో మిత్రులారా, ఇంకా నేను చెప్పేది ఈ మండలానికి, ఇక అది తిప్పుకున్న పర్లే, నాకు చిన్న మెసేజ్ అనుకోండి. హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు కిలోమీటర్కు 2 కిలోమీటర్లకు 3 కిలోమీటర్లకు ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. ఈ మండలంలో లేదు అది. చిన్న చిన్న ఊళ్ళలో కనీసం తలకాయ వరకు పెట్టారు. మరి నేను చాలాసార్లు ఎంపీటీసీ మాట్లాడి రవీంద్ర సార్కి ఎక్స్ఎంపీ చెప్పాను నేను, అన్న మరి మీరు పెట్టండి, మీ ఆధ్వర్యంలో పెట్టండి, మోడల్ స్కూల్ నుంచి మేము హెల్ప్ చేస్తాం, లేదంటే వివిధ సంఘాల అలజడాలలాగైతే ఏమైంది అని వెళ్తాం. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది, అది స్టాచ్యూ కాదు, అది వ్యవస్థను సెట్ చేయడం కోసం నిలబడ్డ ఒక దిగ్గజం. అలాంటి వ్యవస్థను కాపాడుకోవాలంటే కంపల్సరీ ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహకులకు ప్రత్యేకంగా జైవీలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి. ఇంకా చేయాలంటే కంపల్సరీ ఒక స్ఫూర్తిదాయకమైన మీ వర్క్ అవసరం. ఇక్కడ మరి ఎవరు రాలేదు, ఎవరు వచ్చిందంటే వాళ్ళకి నేనేం చెప్తానంటే, వచ్చిన వాళ్ళు వచ్చి రాలేదు, కానీ ఒక 2-3 రోజులు ఉంది. కాళీపాషాన్ని ఎప్పుడు చూడు, ఎక్కడ మీటింగ్ అయినా పెద్దలు ఉన్నారు. అందరి కోసం ఒక్క పార్టీ కాకుండా తీసుకురొచ్చి మాట్లాడుకొని ముందు రోజే మాట్లాడుకొని పెద్దగా చేయాలి. పెద్దగా చేయంటుంది కంపల్సరీ. ఇలాంటి కార్యక్రమానికి ఇంకా గెస్ట్లో కూడా తీసుకోవచ్చు. గెస్ట్లో తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ ద్వారా మన ద్వారా తెచ్చిన కొన్ని, మీ ద్వారా తెచ్చిన కొన్ని, వాళ్ళ ద్వారా కూడా కొన్ని తెలిసి ఏమవుతుందంటే వ్యవస్థను కొన్ని చక్కదిద్దుకోవాలని అవసరం. ఎందుకంటే ఆ బాధ్యత మనకు, బాధ్యత క్రియేటివ్ సొసైటీ అన్నారు. మరి ఎంతమంది చేస్తూ ఉన్నాం అనేది ఆలోచించుకోవాలి. నేనైతే చేస్తే ధైర్యంగా చెప్తాను.